గ్రామసభ నిర్వహించి అర్హులైన వారికి 2 పడక గదుల ఇండ్లను వారం రోజులలోపు ఇస్తామని దుబ్బాక తహసీల్దార్ హామీ ఇవ్వడంతో బల్వంతపూర్ గ్రామ ప్రజలు ఆందోళన విరమించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామ ప్రజలు 2 పడక గదుల అనర్హులకు కేటాయించారని, ఫిర్యాదుల మేరకు నిన్న తమ రెవెన్యూ సిబ్బందిని పరిశీలించమని పంపించామని దుబ్బాక ఎంఆర్ఓ తెలిపారు. అనర్హులైనటువంటి కుటుంబాలు 2 పడక గదిలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారని తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. గ్రామ సభ ద్వారా అర్హులైన వారికి త్వరలోనే ఇండ్ల స్థలాలు కేటాయించి ఈ సమస్యకు పరిష్కారం కల్పిస్తామని గ్రామ ప్రజలకు తెలియజేయడంతో వారు ఆందోళన విరమించారు. బల్వంతపూర్ గ్రామస్తులు 3 రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంపీడీఓ ఆఫీస్కి, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే, డబుల్ బెడ్రూమ్ బల్వంతపూర్ గ్రామంలో నిర్వహించిన 20 డబుల్ బెడ్రూమ్లలో అనర్హులు ఉంటున్నారు. వాళ్ళని వేకెంట్ చేయించి అర్హులకు మళ్ళీ సెలెక్ట్ చేసి గ్రామసభ పెట్టి సెలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఆ ఫిర్యాదు మీద నిన్ననే అనగా 12/9 లోకల్ ఎంక్వైరీ జరిగింది. ఆ లోకల్ ఎంక్వైరీలో జరిగిన వివరాలను మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఎలిజిబిలిటీ ఎవరెవరు ఉన్నారో తీసుకొని ఆ ఎలిజిబుల్ వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్ నుంచి వారం లోపల వేకెంట్ చేయించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అండ్ అదేవిధంగా ఎక్కడైతే వేకెన్సీలు ఉన్నాయో అనర్హులు ఉన్న ప్లేస్లో ఎలిజిబుల్ లిస్టును కొత్తగా గ్రామసభ ద్వారా మళ్ళీ తయారు చేయించి వాళ్ళకు ఇవ్వడానికి యాక్షన్ తీసుకుంటాం.